నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఫ్యాన్స్ అందరికీ ఒక పండగనే చెప్పాలి. అంతేకాదు చిరుతో యాక్ట్ చేసేందుకు టాలీవుడ్ హీరోలు క్యూ కడుతూ ఉంటారు. అలాంటిది తన సినిమాలలో ఒక రోల్ చేయడం అంటే ఇంకేమన్నా ఉందా, ఎగిరి గంతేయాల్సిందే. ఇంతకీ చిరు మూవీలో యాక్ట్ చేసేది ఎవరా సెలబ్రిటీ అనుకుంటున్నారా? ఈ మూవీ కోసం రోడ్డు పక్కన బిచ్చం ఎత్తుకునే ఓ వ్యక్తిని తీసుకొచ్చి ఓ రోల్ చేయించారట. అసలు ట్విస్ట్ ఏంటి అంటే అతడి సీన్ తోనే ఈ మూవీ స్టార్ట్ కానుందట. అంతేకాదు ఆ సీన్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలనుందట. అలాంటి ఒక సీన్ ని ఏమాత్రం యాక్టింగ్ తెలియని ఓ వ్యక్తిని తీసుకొచ్చి షూట్ చేశారా? ఎందుకీ ఆ మూవీ పేరేంటి, ఆ రోల్ ఏంటి అనేది తెలియాలంటే ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో సక్సెస్ కాలేకపోయినా తెలుగు తెరపై ఒక విజువల్ వండర్ గా నిలిచిపోయిన మూవీ అంజీ. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ గ్రాఫికల్ వండర్ మూవీ 2004లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి పర్వాలేదని పెంచుకుంది. అసలు విషయానికి వస్తే ఈ మూవీ స్టార్టింగ్ సీన్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ సీన్ లో ఒక మాంత్రికుడు ఆత్మలింగం కోసం ప్రయత్నిస్తూ చనిపోతాడు. ఆ మాంత్రికుడు పాత్రని పోషించింది ఓ బిచ్చగాడని మీకు తెలుసా? హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి దగ్గర బిచ్చం ఎత్తుకునే ఓ వ్యక్తిని తీసుకొచ్చి అతనికి యాక్టింగ్ శిక్షణ ఇచ్చి ఆ రోల్ ని చేయించారట. ఈ విషయాన్ని గతంలో కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ మూవీ కోసం దాదాపు 5 ఏళ్ల పాటు కష్టపడ్డారు. ఈ మూవీలోని కొన్ని సీన్లు తెరకెక్కించడానికి 100 నుంచి 120 షార్ట్స్ వరకు తీయాల్సి వచ్చిందట. ఇక ఆ తర్వాత తీసిన షార్ట్స్ ని సింగపూర్, మలేషియా, అమెరికాకి పంపించి అక్కడ గ్రాఫిక్స్ వర్క్స్ చేయించేసేవారట. ఇక ఆ మూవీలో చిరంజీవి ధరించిన డ్రెస్ ని 5 ఏళ్ల పాటు వాష్ చేయకుండానే ఉపయోగించారట. వాష్ చేస్తే ఎక్కడ కలర్ చేంజ్ వస్తుందో అని అలాగే ఉపయోగించారట. కానీ ఆ మూవీ కమర్షియల్ గా ఫెయిల్ అయినా ఇప్పటికీ అంజీ ఒక విజువల్ వండర్ గా నడిచింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని